నా పేరు అశోక్ కుమార్, 12వ వార్డు కౌన్సిలర్ని. ముఖ్యంగా ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన టీఆర్ఎస్ నాయకులకి అలాగే పత్రికా మిత్రులకి నమస్కారం. రేవంత్ రెడ్డి అధికారంలో రానికే అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. కేసీఆర్ గతంలో భారతదేశంలో మొట్టమొదటిసారి రైతు బంధు, రైతు బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి రెండు పంటలకు మాత్రమే ఇస్తే మూడో పంటకి ఎవడిస్తాడని అడిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 పంటలకు కనీసం కేసీఆర్ ఇచ్చినంత కూడా ఇవ్వలేకపోతుంది. ఇప్పటికీ 2 దఫాలు ఎక్కువటేను, వేసేది కూడా టైం టు టైం ఇవ్వట్లేదు. అలాగే భారతదేశంలోనే ధాన్యం పండించడంలో తెలంగాణ టాప్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు ఎక్కడనో 12వ స్థానానికి పడిపోయింది. కాబట్టి ఇక్కడున్న స్పీకర్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి ఆయన కూడా పట్టించుకొని మున్సిపల్లో కూడా 60 కోట్ల నిధులు ఉన్నాయి, ఇంకొక 100 కోట్లు వస్తాయి. కనీసము లైట్లు ఇవ్వలేని పరిస్థితిలో మున్సిపల్ ఉంది. దీన్ని కూడా గమనించగలని ఒకసారి స్పీకర్ దయచేసి ప్రాంతం మీద అభిమానంతోనైనా ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను.